నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. సురేష్ గారు, మనకి మరుగుమందు అని అంటారు. అసలు ఇది ఏంటి? దీన్ని నమ్మొచ్చా? పెడితే నిజంగా మనుషులు మారుతారా? అసలు ఏంటిది మరుగుమందు. ఈ మరుగుమందు వచ్చేటప్పటికి ఇందులో చాలా రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది పెట్టే విధానం కూడా చాలా వేరేగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ముందు దీనికి ఎందుకు పెడతారనే దాని గురించి ముందు మనం మాట్లాడుకున్నట్టయితే కనుక, ఈ మరుగుమందు ఇప్పుడైతే కనుక అనేకమైన కార్యాచరణలకు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు మరుగుమందు దేనికి వాడతారు అంటే కనుక, భార్యాభర్తలు పెళ్ళవుతూ ఉంటుంది, కంఫర్టబిలిటీ చెక్ చేసి పెళ్లి చేస్తూ ఉంటారు. వారిద్దరి మధ్యన అన్యోన్యత భావం లేకుండా ఉంటుంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాగా ఒకరికి మీద ఇంకొకరికి భావోద్రేకాలు ఉన్నా, ఒకరి మీద ఇంకొకరికి వేరే ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఉన్నా, ఒకరికొకరికి నచ్చకపోయినా, ఆస్తిలో తగాదలైనా, జాబులో వెసులుబాటు లేకుండా, చికాకులు, పరాకులు, చిరాకులు ఇవన్నీ ఉంటాయి. విడాకుల దాకా వెళ్తూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి. విడాకుల దాకా వెళ్ళినప్పుడు పెద్దలకి పొరుగు నష్టం అవుతుంది. కష్టపడి పెళ్లి చేసి ఎంతోమంది వస్తుంటారు పెళ్లికి, పొరుగు పోతుందని ఒక మనకు పూర్వకాలం అయితే ఎంతోమంది వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు, పొరుగు పోతుంది, వీరిద్దరు విడిపోతే ఎన్నో రకాల సమస్యలతో తోడవుతాయి, రోడ్డు మీదకి వేసినట్టు ఉంటుంది, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది, ఒక అబ్బాయి జీవితం మళ్ళీ కట్నం ఇచ్చి పిల్లనివ్వరని చెప్పేసి ఆ సంసారాన్ని నిలబెట్టేందుకు కొన్ని రకాల క్రియలను వెతుకుతూ ఉంటారు. దాంట్లో సందర్భంగా తంత్రము, మంత్రము ఉంటుంది. అవి కూడా కొంచెం స్లో అవుతుంది, లేట్ అవుతుంది. అది మనకి ఇంగ్రీడియంట్స్ చేసుకునేటువంటి మరుగుమందు అనేది ఉంటుంది. ఈ మరుగుమందు పెడితే భర్త మాట వింటాడు, భార్య మాట వింటుంది. ఎవరైతే ఎగ్జిట్ ఆపోజిట్లో ఉన్నారో వారు మన వైపు తెప్పించుకునేందుకు, అది ప్రేమ పూర్తిగా ఉండేందుకు, పొరుగు పోగొట్టుకుని ఉండేందుకు, భార్యాభర్తలు నిలబెట్టేందుకు, అది ఇక్కడ పిల్లలు పుట్టేంత వరకు. పిల్లలు పుడితే ఆటోమేటిక్గా ఇక బాధ్యత పెరుగుతుంది. అలాగ మరుగుమందు పెడుతూ ఉంటారు. ఆ క్రమ పద్ధతిలో తర్వాత కాలానికి ఏమైందంటే, ఎవరి మీద కన్నేయటం, ఇంకొకరి భార్య మీద, ఇంకొకరి భర్త మీద, ఇంకొక అమ్మాయి మీద, ఇంకొక అబ్బాయి మీద కన్నేసి మరుగుమందులు పెట్టేసి వారిని వసిపుచ్చుకునేటువంటి తత్వం సెకండ్ జనరేషన్. ఇప్పుడు థర్డ్, ఫోర్త్ జనరేషన్ ఏమైందంటే, కాలేజీ పిల్లలు ఇప్పుడంతా అక్కడ సోషల్ మాధ్యమంలో ఉన్నాయి. మనం ఇక్కడ ఏంటంటే, ప్రతి గురువు దగ్గర మరుగుమందు అని పబ్లిసిటీ చేయటం, 24 గంటలు నీ వద్ద తీసుకొచ్చి కూర్చోబెడతా అని చెప్పటం, ఇవన్నీ మాధ్యాలు ఎక్కువ అవటం. వీటి ద్వారా పనులు అవుతాయా కాదని తప్పితే అలాంటి వాళ్ళకి డబ్బులు వేసి ఉచ్చిలుడితనంతో బాధపడుతూ ఉన్నారు. ఇకపోతే మంత్రోచ్చారణ, తంత్రోచ్చారణ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రోజుల్లో. మరుగుమందు కన్నా కూడా వేరే విధంగా వసిపరుచుకోవడం లాంటివి, వశీకరణ, హిప్నాటిజం లాంటివి చేసి, స్పిరిట్ లాంటి ప్రేయర్స్ చేసేసి కూడా వసిపరుచుకునే పద్ధతి ఉంటుంది. ఈ రోజుల్లో అయితే కనుక నేను చాలా వరకు గమనించున్నాను. ఇందులో చాలామంది టీనేజ్ కూడా చెడిపోతూ ఉన్నారు. చాలామంది కస్టమర్స్ కూడా దాదాపు 10-15 వేల మంది నా దగ్గరే ఉన్నారు కస్టమర్స్. బలైన కస్టమర్స్. వీళ్ళంతా కూడా ఇంటరు, డిగ్రీ, 10th ఈ పిల్లలు. వీళ్ళు ఎలాగ నాశనం అవుతున్నారంటే, నేను బాగా అనలైజ్ చేశాను. మరుగుమందు అని చెప్పేసి డ్రగ్స్ అమ్ముతున్నారు. ఈ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కొన్ని రకాల తెగలు ఉన్నాయి. కొన్ని రకాల మతాచరణలు చేసేవారు ఏం చేస్తున్నారంటే, ఒక సంఘాన్ని ఏర్పరచుకొని గాలి బ్యాచ్ ఉంటారు, వాళ్ళ మీద ఊరికనే తిరిగే వాళ్ళందరినీ వసపరుచుకొని ఉగ్రవాదుల్లాగా వాళ్ళకి అన్ని రకాల పాఠ్యాలు నేర్పేసి, వారి చేత ఈ మరుగుమందుని, ఒక డ్రగ్స్ని మరుగుమందుగా ఆ పిల్లని తీసుకొచ్చుకో, అందులో నువ్వు కొన్ని రకాల మతస్థుల పిల్లల్ని తీసుకొచ్చుకొని ఆంటీలు కంటే పెళ్లి అయిన వారిని, ఆడపిల్లల్ని వసపరుచుకోవటం, రోడ్డు మీదకి వెళ్తూ వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయటం. చాక్లెట్ రూపంలోనే ఇస్తారు ఫస్ట్, లేకపోతే ఇంకో రూపంలో ఇస్తారు. వాళ్ళు నాకు ఫ్రెండ్లీగా మాట్లాడు, థమ్సప్ వీటిలో కలిపేసి, ఐస్ క్రీమ్లో దేంట్లోనే కలపవచ్చు డ్రగ్స్ అనేది. అది కలిపేసి ఇచ్చడం ద్వారా వాళ్ళ బాడీ మొత్తం 2 times 3 times తీసుకోగానే వాళ్ళ బాడీ ఏమవుద్దంటే డ్రగ్స్కి అలవాటు అయిపోద్ది. ఆ డ్రగ్స్కి అలవాటైన తర్వాత కొన్ని రకాల కార్యాచరణలు వీళ్ళతో చేస్తూ ఉంటారు. ఫిజికల్గా కావచ్చు, కొన్ని రకాలు చేసి అలవాటు పెరుస్తారు వీళ్ళని. అలవాటు అయిన తర్వాత ఈ కన్నెపిల్లలు, చిన్న పిల్లలకి ఏమైందంటే త్వరగా బాడీలోకి ఇన్ఫెక్ట్ అవుతాయి. అది టెస్టులో తెలియదు, చిన్న టెస్టులు చేస్తే అది తెలియదు అనమాట వాళ్ళలో ఉన్నటువంటి మగత అనేది. ఈ డ్రగ్స్నే మరుగుమందుగా ఇచ్చి వాళ్ళని వశపరుచుకొని సంసారంలో నిప్పులు పాలు పోసేటువంటి, బొగ్గు పాలు చేసేటువంటి వారు ఇక సమాజంలో ఇప్పటికింకా ఎక్కువైపోతున్నారు. ఒక ముంబై లాంటి ప్రదేశంలో ఒకప్పుడు చూసేవారం, కలకత్తాలో ఉండేది. ఇప్పుడు అలా కాదు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్, ఒక ప్రాంతం అనేది లేదు. ఒక ప్రాంతంలో లేకుండా మరుగుమందు తయారు చేయడం అనేది ఈజీ అయిపోయింది. డ్రగ్నే మరుగుమందుగా ఇచ్చి ఆడపిల్లని వసపరుచుకోవడం, అబ్బాయిలను వసపరుచుకోవడం. ఇక వాళ్ళు లేకపోతే మేము చచ్చిపోతాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏదైతే మరుగుమందు అంటున్నారో అది మరుగుమందు కాదు, డ్రగ్. వాస్తవంగా మరుగుమందు అంటే చాలా రకాలు ఉంటాయి. మునగాకు పౌడరు,
మరల మాతంగి అనేది ఉంటుంది, అందులో విశ్వపాల అని ఉంటుంది, వైపాల అని ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి అతిఫల ఉంటుంది. ఇలాగా ఎన్నో రకాలుగా ఫలాలు వేసి ఇచ్చేసి 20 రకాల మూలికలతో చేస్తారు. ఎక్కడో అవసరం లేదండి, మన ఇంట్లో లవంగాలు ఉంటాయి. ఈ లవంగాలు తోక మిరియాలని ఉంటాయి. ఈ తోక లవంగాలు తోక మిరియాలు తీసుకొచ్చుకొని దానికి ఒక మంత్రోచ్చారణ ఉంటుంది. ఆ మంత్రోచ్చారణ చదివేసి తోక మిరియాలు ఒక తిథి ఉంటుంది. ఆ తిథిలో కనుక వీళ్ళు పౌడర్ చేసేసి భర్తకు కానీ భార్యకి కానీ పెడితే కూడా, ఆ మంత్రోచ్చారణ చేసి పెడితే కూడా వసిపరుచుకున్నట్టయితే అది ఒకప్పుడు మన పూర్వీకులు చేసేవారు. ఇక్కడ గురువులు కూడా కొన్ని మంత్రాలు చేసి ఇచ్చేదానికి ఉంటుంది. అది ఏంటంటే కనుక మరుగు మందులో వాల్యూస్ ఉంటాయి, కొన్ని రకాల మంత్రోచ్చారణ ఉంటుంది. కొన్ని రకాలుగా కొంతమందిని భార్యాభర్తల్ని లేదా నిజంగానే వీరి మీద లవ్ ఉంది, వీరి పిల్లలు మాట వినట్లేదు అంటే పెద్దలు పెట్టడానికి ఇలా వాడేవారు మరుగుమందు. ఈ రోజుల్లో అయితే మరుగుమందుని డ్రగ్నే మరుగుమందు అనుకొని ఈ వేరేలు పెట్టడం, ఈ తల్లిదండ్రులు చాలామంది బాధపడుతున్నారండి. చాలామంది ఆడపిల్లలు ఇట్లానే సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, వాడే కావాలని వెళ్ళిపోతూ ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వారు పిల్లల్ని, భర్తని, భార్యని అన్ని రకాలుగా కూడా చిట్టుకోలు కొట్టుకోలు చేస్తూ ఉన్నారు. వాడి మీద కన్నేసి వ్యసనం పడి, ఈ అమ్మాయిని లవ్ చేస్తే నా జీవితం మొత్తం సెట్ అయ్యిద్ది, ఈ అబ్బాయిని పటాయిస్తే నా జీవితం మొత్తం సెట్ అయ్యిద్ది. ఈ రకమైనటువంటి విచ్చలవిడితనంతో నాగరికత తెలియకపోవటం, వాల్యూస్ నేర్పకపోవటం, అతి ఆలోచనతో నాకు ఈరోజు పని అయిపోతే చాలు. అయితే ఈ మరుగుమందు పెట్టిన తర్వాత దీనికి విరుగుడంటూ ఉంటుందా? అయితే ఈ రకంగా మరుగు ముందు పెడుతున్నారు. ఈ రోజుల్లో అయితే డ్రక్కే మరుగు ముందుగా పెట్టి అలా వసుకొచ్చుకొని చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి విరుగుడు ఏంటంటే కనుక డ్రగ్ వాడికి విరుగుడు అంటే అందరికీ తెలిసిన విషయమే. దాన్ని హాస్పిటల్లో కొన్ని రోజులు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇక మరుగు మందుకి విరుగుడు అంటే కనుక నిజంగానే భార్యాభర్తల మధ్యన మరుగు మందు పెట్టారు అంటే అవన్నీ ఇంగ్రీడియంట్స్తోనే ఉంటాయి కాబట్టి దానికి విరుగుడు అవసరం లేదు. ఇక వేరే వాళ్ళని పెట్టారు, వసిపరుచుకోవడానికి పెట్టారు, వేరే వాళ్ళ భార్యతోనో వేరే వాళ్ళ అమ్మాయితోనో లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకొని మరుగు ముందు పెట్టి లాగేశారు, ఆస్తి మొత్తం లాగేశారు అని చెప్పి అంటారు కదా, అలాంటి వాళ్ళకైతే విరుగుడు ఉంటుందండి. ఓకే. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఊడుగు చెట్టు అని ఉంటుంది. అంటే చాలా రకాలు ఉంటాయి, మేకపాలతో చేస్తారు, ఊడుగు చెట్టుతో చేస్తారు. అలాగా ఎన్నో రకాలటువంటి వారికి ఉపశమనం లభించేలాగా మందులు ఉంటాయి. దాని వాంతింగ్ రూపంగా ఉంటుంది. బాడీ మీద కూడా కొంతమంది అప్లై చేస్తారు. ఆ బాడీ మీద అప్లై చేసిన దానికి యాంటీ హిప్నటిజం అనేది ఒకటి ఉంటుంది. హిప్నటిజం చేస్తారు, దాన్ని యాంటీ హిప్నటిజం మెడిసిన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అలాంటివి ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మేము పెట్టించే వాళ్ళం కాదు, తీసేవాళ్ళం. అలాంటి వాళ్ళు బలయ్యి ఎంతోమంది బాధ్యతలు వస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఉపశమనం కల్పిస్తూ ఉంటాం అనమాట. అలానే బాడీలో ఇన్ఫెక్ట్ అవుతుంది, ఆ లివర్స్ దగ్గర కిడ్నీ దగ్గర ఆగిపోయి ఉంటుంది. ఆగిపోయినప్పుడు దానికి వెంట్రుకలు మొలుస్తాయి, మొక్కల్లా మొలిసినప్పుడు బాడీలో మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి పక్షవాతం రావటం, హార్ట్ అటాక్ రావటం, కిడ్నీ ఫెయిల్ అవ్వటం. అందరూ అనుకుంటారు కదా కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, లివర్ ఫ్యాట్ వచ్చింది, నాకు పసికరలు అయినాయి, పక్షవాతం వచ్చేసింది. ఇవన్నీ కూడా ఎప్పుడో ఒక వాళ్ళ వయసులోనూ ఎక్కడి దగ్గర మరుగు ముందు పెట్టి ఉంటేనే అలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆ బ్లడ్ సర్క్యులేషను, గ్యాస్ట్రిక్ ట్రబులు, మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, చిన్న వయసు 30 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు ఉండటం, ఇవన్నీ కూడా మరుగు ముందు ఎఫెక్ట్, మన మీద ఏదో చెడుకరే జరిగిందని అర్థం. ఎప్పుడో దగ్గర ఎవరో ఒకరు వాళ్ళకి పెట్టి ఉంటేనే అలా వస్తారనమాట. ఆర్థికంగా ఎదగలేరు వాళ్ళు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేరు, ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూనే ఉంటారు, జాతకం బాగున్నా ముందుకు వెళ్ళలేరు. ఇవన్నీ కూడా మరుగు ముందు ప్రభావితం. వాటికి విరుగుడైతే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఉంటుంది. వాటికి విరుగుడైతే మాత్రం ఎక్కడో దగ్గర దొరకకుండా పోతుంది. అలాంటి గురువులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి దగ్గర కూడా విరుగుడైతే దొరుకుతుంది. ఈ ఆన్లైన్లో చూసి 24 గంటల పని అయిపోతుంది, నేను నీ దగ్గర పడుకోబెట్టేస్తాను, నీ దగ్గరికి ఒళ్ళు పడుకోబెట్టేస్తాను, ఇలాంటి చాలా విన్నారు. అలాంటి ఏం చేయకూడదు. మరొక విషయం, ఈ రోజులు పట్టేది కనుక మంచి విషయం కాబట్టి ఇక అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి కదా. దానికి ఏంటంటే కనుక ఎవరు కూడా ఇంకొకరిని నమ్మకూడదు, ఎవరిని ఏదైనా పెడితే తినకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, మన పర్సనల్ విషయాలు ఇంకోళ్ళకి షేర్ చేయకూడదు. అలా చేయడం ద్వారా ఇలాంటి డ్రగ్స్కి తెలియకుండానే మనం బానిసైపోయి అదే మరుగు ముందు అనుకొని ఈ అవకాశం తీసుకొని కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు హిప్నటైజేషన్ చేస్తున్నారు. గురువులు కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేదు ఈ రోజున. కాబట్టి మంచి గురువుని ఎంచుకొని వారికి తగినటువంటి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లేకపోతే చాప కింద నీరులాగా ఇది విచ్చలవిడితనంతో అయిపోయేసి రేపటి రోజున వాల్యూస్ కానీ సనాతన ధర్మం విషయాలు కానీ ఏమి మన పిల్లలు మన దగ్గరలో ఉండరు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు కూడా
కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొంచెం ఆలోచించుకుంటూ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ వాళ్ళకి ఏం జరిగిందని గమనించుకుంటూ ఉండాలి. దీని సిమ్టమ్ అయితే కనుక ఆకలి అవ్వకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఒంటరిని అయిపోవటం, కోపం ఎక్కువ రావటం, బక్కగా అయిపోవటం, ఎముకలన్నీ బయటపడటం, ఇలాంటివి ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ మొత్తం నల్లబారిపోవటం, మనకేంటంటే ఎప్పుడు కూడా నిద్ర వచ్చినట్టుగా ఉండటం, బద్ధకంగా ఉండటం, ఎక్కడికి వెళ్ళాలని పని అవ్వదు, కోపం ఎక్కువ వస్తుంది, తినలేకపోవడం, తినదరక్కపోవటం, మొత్తం బాడీ పని చేయకపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, ఇది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ కిడ్నీ, లివరు, బ్లడ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ సిమ్టమ్స్ ఎవరైనా ఉన్నాయా, కోపం వస్తుందా, ఒంటరిగా ఉండాలనిపిస్తుందా, ఒక్కోసారి నెగిటివ్ థాట్స్, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, ఎవరితో మాట్లాడే వాళ్ళు దూరం అయిపోతారు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇవన్నీ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఎవరైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వారికి మరుగుమందు పెట్టారు అని అర్థం. లేదు అంటే అలాంటి క్రియ ఏదో జరుగుతుందని అర్థం. జాగ్రత్త పడకపోతే మాత్రం తల్లి, చెల్లి, భార్య, అలానే పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బాధ్యత ఉంది, నేను సమాజంలో ఒక పర్సన్ అనేది కూడా మర్చిపోతారండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరుగుమందు అనే విషయాలతో. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ఇలాంటి ఏదైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. లేదు అంటే ఎదుటి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. మన లూజ్ తెలిస్తేనే కదా అది చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.